నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఎట్టకేలకు అందరూ ఊహించిందే జరిగింది. సిట్ అడిషనల్ ఛార్జ్ షీట్ను సిబిఐ కోర్టుకి సమర్పించింది. దీంట్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తేల్చి చెప్పింది. అయితే దీంతో ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్లు కూడా వాళ్ళ చాట్ లిస్ట్ కావచ్చు, ఎస్ఎంఎస్లు కావచ్చు, అలాగే గూగుల్ టేక్అవుట్, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్ని వివరాలతో సహా సబ్మిట్ చేసింది. వీళ్ళ ముగ్గురు కూడా తయారీ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూట్ వరకు, మనీ సరఫరా వరకు కూడా వీళ్ళ పాత్ర ఉందని తేల్చింది. ఇదిలా ఉంటే దీంట్లో 2 కొత్త పేర్లు కూడా వినిపించాయి. అవే అజయ్ కల్లాం, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే ఏపీపీఎస్సీ కేసులో కావచ్చు, అలాగే కాదంబరి జత్వానీ కేసులో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఈ ఛార్జ్ షీట్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మరి ఈ ఇద్దరు ఏమన్నా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందా, లేదంటే వాళ్ళు అప్రూవర్లుగా మారుతారా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారు అని చెప్పారు. కానీ మరోపక్క ఈ ఛార్జ్ షీట్లన్నీ కూడా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో రాస్తున్నారు అని చెప్పి ఇటు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఇదంతా తీసి పక్కన పెడితే అంటే ఎంతోమంది యాడ్ అవుతూ వస్తున్నారు ఈ కేసులో. ప్రముఖంగా పిఎస్ఆర్ గారి పేరు, అజయ్ కల్లాం గారి పేరు కూడా వినిపించింది. సో దీని తర్వాత మరి కేసులో ఏమైనా కీలక మలుపు తిరగబోతుందా? ఇప్పుడు నేను అన్నట్టు వాళ్ళు అప్రూవర్గా మారతారా, లేదు అంటే వాళ్ళు కూడా ఎంక్వైరీకి పిలుస్తారంటారా? అంటే ఒక ఐఏఎస్ ఇప్పటికే జైల్లో ఉన్నాడు, ధనుంజయ రెడ్డి. అదే ఐఏఎస్ఓ లేకపోతే అండమానెస్ఓ. ఆయన ఏంటి, ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి అతను కొడుకు పేరు మీద ఏమేమి ఆస్తులు కొన్నాడు, అతను మరదల పేరు మీద ఏమేమి ఆస్తులు కొన్నాడు, ఎక్కడెక్కడ నెల్లూరు జిల్లా కోవూరులో, ముత్తుకూరు ఆ ప్రాంతాల్లో మరి స్పష్టంగా ఇచ్చారు. ఈ అడిషనల్ ఛార్జ్ షీట్లో టోటల్గా జగన్మోహన్ రెడ్డిని ఫిక్స్ చేశారు. అంటే ఆయన జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎం కార్యదర్శి ఎన్ని ఆస్తులు కొన్నాడు, సీఎం ఓఎస్డి ఎన్ని ఆస్తులు కొన్నాడు, ఎవరు కృష్ణమోహన్ రెడ్డి, అటు స్నిగ్ధారెడ్డి ఆయన కోడల పేరు మీద, లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రెడ్డి వాళ్ళ పేరు మీద, అక్కడ మహేశ్వరం మండలం హైదరాబాద్, లేకపోతే రామచంద్రపురం మండలం, లేదు అసలు ఏది బాన్సువాడలో కూడా మరి 1242 గజాల స్థలం కొన్నారని. ఇవాళ అటు కృష్ణమోహన్ రెడ్డి, ఇటు ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఏంటి ఆయన భార్య పేరు మీద, లేకపోతే ఆ నార్సింగిలో ఆయన కొడుకు కోడల పేరు మీద, అక్కడేదో ఒక ఎస్ఎస్ అపార్ట్మెంట్ అని ఒకటి కట్టించారని ఆ ప్రియా బాలాజీ. అట్లా మొత్తం వాళ్ళు ముగ్గురు ఆస్తులు స్పష్టంగా ఫిక్స్ చేశారు. ఇప్పుడు అజయ్ కల్లం పేరు కొత్తగా వచ్చింది. ఏది అజయ్ కల్లం మరి ఇప్పుడు జైలుకి వెళ్ళే మరో ఐఏఎస్ అవుతారా, లేదు మీరు అన్నట్టుగా అప్రూవర్గా మారతాడా, వాంగ్మూలం ఇస్తాడా? ఆల్రెడీ వివేక హత్య కేసులో ఆయనే ఒక వాంగ్మూలం ఇచ్చాడు. వివేక హత్య గురించి ప్రపంచానికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మేము ఉదయం 5 అక్కడ సమావేశమయ్యాం, మేనిఫెస్టో కమిటీ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నేను. పైనుంచి కబురు వచ్చింది, ఈయన పైకి వెళ్ళాడు, ఏదో ఫోన్ వచ్చినట్టుంది, కిందకు వచ్చాడు, బాబాయ్ నో మోర్ అన్నారు. అప్పుడు టైము 5 గంటలనో ఏదో చెప్పాడు. ఆ తర్వాత నేను అసలు ఆ వాంగ్మూలం ఇవ్వలేదు, నాతో ఏదో మాట్లాడిచ్చారు, ఆ మాట్లాడిచ్చింది రికార్డ్ చేస్తున్నట్టుగా నాకు చెప్పలేదు, ఏదేదో అన్నాడు అజయ్ కల్లం. ఇప్పుడు ఈ కేసులో, లిక్కర్ కేసులో ఈ వాసుదేవరెడ్డి నియామకం ఇతనే సిఫార్సు చేశాడని, ఆ సత్యప్రసాద్ నియామకం అజయ్ కల్లమే ప్రతిపాదించాడని, అజయ్ కల్లం ఒక లేఖ రాసినట్టుగా రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శికి, ఏది ఆ స్పెషల్ ఆఫీసర్గా సత్యప్రసాద్ని ఎక్సైజ్కి ఇవ్వమని. అంటే వాసుదేవరెడ్డిని, సత్యప్రసాద్ని ఇద్దరిని మరి అజయ్ కల్లమే దించాడంటే ఇందులో అజయ్ కల్లం పాత్ర వివాదాస్పదం. లేకపోతే అసలు ఇప్పుడు ఐపీఎస్ ఎవరు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు ఆల్రెడీ మెడికల్ బెయిల్ పైన ఉన్నట్టున్నాడు, రద్దు అవుద్దా, మళ్ళా జైలుకి వెళ్తాడా పిఎస్ఆర్ ఆంజనేయులు, హెల్త్ బాగుందా? అంటే ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి అసలు, మరి వాళ్ళు స్పష్టంగా కొన్ని డేట్స్ చెప్పారు. 2024 జనవరి 21, 22, 23, 24 ఇట్లా కొన్ని తేదీల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడున్నాడు. పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ బాలాజీ గోవిందప్ప, లేకపోతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇప్పుడు కేసిరెడ్డి రాజ్, వీళ్ళందరూ కూడా సత్యప్రసాద్ సిండికేట్ సమావేశాలు. పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి కాల్ డేటా కూడా దొరికింది, చాట్ లిస్ట్ కూడా దొరికింది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు దాంట్లో అంటున్నారు. ఇంకేనా ఫిక్స్ అయిపోయినట్టేనంటారా? అంతే కదా. ఇప్పుడు ఏంటి, ఆధారాలు ధ్వంసం చేయడంలో ఇతను ప్రధాన పాత్ర.
ఏది ఆ నోట్ ఫైల్స్, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సత్యప్రసాద్, వీళ్ళను ఆ బూనేటి చాణక్య, వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ 6 కాలమ్స్ పేజీలో కాలం 1 కాలం 2 ఎత్తేయించాడని, ఏ డిస్టిలరీలకి ఎంతెంత ఆర్డర్లు ఇచ్చారు అనేది లేకుండా ఆధారాలు ధ్వంసం చేయడంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రధాన పాత్ర. ఇక్కడ ఏంటి, ఇక్కడ అటు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇటు అజయ్ కల్లం వీళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళీ రేపు సెప్టెంబర్లో ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారు. సెప్టెంబర్లో ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే లోపే జగన్మోహన్ రెడ్డిని నోటీస్ ఇస్తారా, విచారణకు పిలిపిస్తారా, విచారణ రోజే ఎత్తుతారా, లిఫ్ట్ చేస్తారా, అదే ఆయన భాషలో మామూలుగా అరెస్ట్ చేస్తారా? ఇక్కడ ఏంటి, జగన్మోహన్ రెడ్డి దీనిలో పీకల్లోతు కూరుకుపోవటం కాదు. జగన్కి ఇచ్చింది ఎంతో కానీ వీళ్ళు మింగింది ఇంకా చాలా ఉంది. ఏది, గుడిని మింగేవాడు ఒకడైతే గుళ్ళో లింగాన్ని మింగేవాళ్ళు ఇంకొకడు అన్నట్టుగా ఏం చేశారు ఇతనే. ఎవరు, ఇప్పుడు ఈ ధనుంజయ రెడ్డి, మరి నీ కొడుకు పేరు మీద, నీ మరదల పేరు మీద కొన్న ఆస్తులు స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు భార్య పేరు మీద ఏమీ చూపించలేదు. భార్య కూడా ఏదో ప్రొఫెసర్ అనుకుంటాను, ఆమె కూడా జేఎన్టీయూలో చేసి ఆమెను ఇక్కడ పట్టుకొచ్చినట్టున్నారు. అది ఇంకో ఎపిసోడ్. అంటే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అసలు అతనే వైసీపీ ట్రెజరర్ అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతనే కోశాధికారి అన్నాడు. ఇది అసలు కొత్త కోణం, ఇది మనకు తెలియని అంశం. ఇప్పుడు ఈ అనుబంధ ఛార్జ్షీట్లో వచ్చిన అంశాలు అంటే ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది మద్యం డబ్బుతోనేనా? మద్యం డబ్బుతో ఓట్లు కొన్నారు అని అనుకున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు, ఆయన సమన్వయకర్తగా ఒక 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 300 కోట్లు మద్యం ఓట్లు కొనుగోళ్ళకి మద్యం డబ్బు వాడారన్నారు. ఆ గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర 8,38,00,000 కానీ, మొన్న పట్టుకున్నటువంటి 5 కోట్లు కానీ, ఆడెవడో జానాబెత్త వేసిన లెక్క 11 కోట్లు, ఎవరతను వెంకటేష్ నాయుడు, అది తెలుసు. కానీ ఇక్కడేంటి, ఇక్కడ ఇతను కృష్ణమోహన్ రెడ్డి ట్రెజరర్గా ఉండటం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, అది లిక్కర్ కాంగ్రెస్ పార్టీయా? పేరు మార్చేసుకుంటే పోలా. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ ఎందుకు ఇంకా అంటే లిక్కర్ కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే అసలు బేవరేజెస్ కాంగ్రెస్ పార్టీయా? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మీరు ఐప్యాక్కి ఇచ్చిన డబ్బులు, సోషల్ మీడియాకి ఖర్చు పెట్టిన డబ్బులు, అదే సజ్జల భార్గవరెడ్డి ఆ టీము వీళ్ళందరినీ మేపారు కదా, పోస్ట్కి ఎంత అని చెప్పి ఇచ్చేవాళ్ళని. ఆ డబ్బంతా మద్యం డబ్బేనా? అంటే వీళ్ళు మద్యంలో కొల్లగొట్టిన డబ్బుని ఎన్ని అడ్డగోలు పనులకు వాడారు అనేది ఇక్కడ కనపడుతుంది. జరుగుతూ ఉంటాయి కానీ సార్, ఇలా అసలు ఐఏఎస్ ఆఫీసర్లు దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ఏంటి, అసలు ఆఫీసర్స్ కూడా ఈ విధంగా స్కామ్లో పార్టిసిపేట్ చేయడం ఏంటి, ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే జబ్బు, అవినీతి అనేది ఒక జబ్బు, అంటువ్యాధి. ఇది ఒకళ్ళ నుంచి అట్లా కాంటేజియస్గా వ్యాపిస్తుంది అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి అతనే ఒకడే తింటాడా మొత్తం? అతను తింటూ వీళ్ళందరూ కూడా పంచాడు. అదే జగన్మోహన్ రెడ్డి యొక్క టాలెంట్. ఇప్పుడు అతను నేరస్తుడు, నేను ఒక్కడనే నేరస్తుడిని అయితే ఎట్లా? మీరందరూ మంచివాళ్ళు ఉంటారా? మీరు కూడా నాతో పాటు నేరంలో భాగస్వాములు అయితే మొత్తం నేరగాళ్ల సమూహంగా ఈ రాష్ట్రాన్ని చేద్దామని. ఇప్పుడు నేను ఒక్కడనే జైలుకి వెళ్ళానా, చంద్రబాబును కూడా జైలుకి పంపాలా అని కదా అతను పట్టుబట్టి లేని కేసులో చంద్రబాబుని జైలుకి పంపింది. లేకపోతే అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వీళ్ళందరూ అంతమందిని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరినీ జైళ్ళకు పంపింది ఎందుకు? జనసేన వాళ్ళందరినీ కేసులు పెట్టింది ఎందుకు? అంటే క్రిమినల్ నేను ఒక్కడనే కాదు, అందరూ క్రిమినల్సే అంటూ మొత్తం పాడు చేసిన పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్? ఈలోపు వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరూ అరెస్ట్ అయినాక ఆయన అరెస్ట్ అవుతాడా? లేకపోతే అసలు ఏంటి? ఇప్పుడు ఈ ఛార్జ్షీట్కి ఫైనల్ ఛార్జ్షీట్ సెప్టెంబర్లో రాబోయేదానికి మధ్య జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పటి వరకు ఉత్కంఠభరితంగా నడిపింది సిట్. ఏది అసలు సిట్ అసలు ఈ విధంగా ఇంతమంది ఇన్ని ఆస్తులు. ఆయన ఎవరో సుభాషిణి అంట, తెలుసా ఆమె ఎవరో నీకు? ఆమె పేరు మీద 30 ఎకరాలు కొన్నారంట, కేసిరెడ్డి రాజు అత్తగారంట. అంటే 92 ఎకరాలు కేసిరెడ్డి రాజు మరి ఈ ప్రాంతంలో ఇక్కడ కొన్నాడని, హైదరాబాద్ పరిసరాల్లో ఆయన పేరు మీద, కూతురు పేరు మీద, అత్తగారి పేరు మీద అసలు ఎన్నెన్ని ఆస్తులు కొన్నారు. అదే అంటోంది ఏది, జగన్మోహన్ రెడ్డి గుడిని మింగితే వీళ్ళు గుళ్ళో లింగాన్ని కూడా మింగేశారు. ఇక్కడ ఏంటంటే ఇవాళ ఏదో పేపర్లో చూసా, హ్యూమన్ ట్రాజడీ, మానవ విషాదం.
1,00,000 మంది చనిపోయారు. ఈ మద్యం తాగి, ఇది అసలు మద్యం కాదు, ఇది అసలు విషం, ఇది స్లో పాయిజన్గా. ఇవాళ అసలు లివర్ చెడిపోయింది, కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు 1,00,000 మంది, కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళు 1,00,000 మంది. ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి నివేదిక వేసింది ఆ పేపర్. ఇవాళ ఒకప్పుడు 1,400 మంది ఉన్నాళ్ళు, ఇప్పుడు 14,000 మంది అయ్యారట. ఒకప్పుడు 14,000 మంది ఉన్నాళ్ళు, ఇప్పుడు 1,00,000 మంది అయ్యారట. ఏ విధంగా వీళ్ళు ఒక స్లో పాయిజన్కి మద్యం లేబుల్స్ అంటించి ప్రజలతో తాగించి వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీశారో మనకి ఈ కేసే ఉదాహరణ. ఇప్పటి వరకు ఈ కేసు మనీ లాండరింగ్ లేకపోతే స్కామ్ ఏ విధంగా ఎన్ని విభాగాల్లో జరిగింది దీనిపైనే ఫోకస్ పెట్టారు, కానీ మానవీయ కోణంలో దీనిపైన కేసు ఇంకా నమోదు చేసినట్టు కనిపించట్లేదు. అండ్ ముఖ్యంగా మీరు అన్నారు నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వబోయేలోపు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తారా, ఆ ఛాన్స్ ఉంటుందా? అంటే టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని కేవలం విచారణకు పిలిచే ఆస్కారం ఉంటుందంటారా? ఇప్పటి వరకు మనం ఒక్క వాసుదేవరెడ్డిని రిక్రూట్ చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైన్ పెట్టారు, అదొక్కటి మాత్రమే ఉంది అంట, అంతకుమించి ఏం లేవు. మరి ఇది ఇలానే ఉంటే మరి ఆయన్ని విచారణకు పిలిచే ఆస్కారం ఎలా ఉంటుందంటారు? దానికన్నా ఏం కావాలా? ఆ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డిని వేటాడటానికి. ఎల్వి సుబ్రహ్మణ్యం ఆ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన వాసుదేవరెడ్డిని రక్షిత తాగునీటి పథకానికి కమిషనర్గా పెడుతున్నానంటే, కాదు 3 రోజుల క్రితమే మేము బేవరేజెస్ కార్పొరేషన్కి పెట్టేశాము, ఆర్డర్ కూడా ఇచ్చామన్నాడు. అసలు నువ్వెవరివి? సీఎంగా నీ పవర్ ఏంటి? సిఎస్గా ఆయన పవర్ ఏంటి? సీఎం కేవలం సలహాలు ఇవ్వటం వరకే. అలాంటిది సంతకాలు పెట్టిన ఇవాళ నువ్వు ప్రధాన దోషివి. మీరు అన్నారు మనీ లాండరింగ్ కాదు, ఇది బ్లడ్ లాండరింగ్. రక్తం పీల్చేశారు, జనం రక్తం తాగేశారనమాట. ఇవాళ నీకు కోర్టులు, న్యాయస్థానాలు, లేకపోతే ఈ సిట్టు, ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలు జాప్యం జరగచ్చు, కానీ జాతి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ద్రోహి. ఇవాళ ఎవరు క్షమించినా క్షమించకపోయినా జాతి మాత్రం జగన్మోహన్ రెడ్డిని క్షమించదు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.